హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. దేవర నుండి అయితే పోస్టర్ అయితే రావడం జరిగింది. పోస్టర్ చూస్తూనే అర్థమవుతుంది ఎన్టీఆర్ గారు అయితే ఒక మాస్ క్యారెక్టర్లో అయితే నటించబోతున్నాడని. అంతేకాకుండా హెయిర్ గడ్డం అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మొత్తం సముద్రమే ఉంది. దీనివల్ల అయితే అర్థమవుతుంది ఎన్టీఆర్ గారు అయితే ఎంత మంచి క్యారెక్టర్ చేస్తున్నారని. అంతేకాకుండా పోస్టర్ ద్వారా తెలియజేసింది ఏంటంటే టీజర్ అయితే 8వ తారీఖు అయితే రాబోతూ ఉంది. మనందరికీ తెలుసు, మొన్ననే ఒక టీజర్ అలాగే ఎన్టీఆర్ గారి డైలాగ్ తోటే గూస్ బంప్ తెప్పించారు ప్రతి ఫ్యాన్స్కి. ఇప్పుడైతే దేవర టీజర్ అయితే 8వ తారీఖు అయితే రాబోతూ ఉంది. గతంలో చూసుకుంటే రాజమౌళి గారితో నటించిన ప్రతి ఒక్క హీరో సినిమా ఫ్లాప్ అవుతూ వస్తుందని చాలా టాక్ అయితే వస్తుంది. చూడాలి మరి దేవర ఎన్టీఆర్ గారి సినిమా ఎలా ఉండబోతుందని. ఈ పోస్టర్ చూస్తుంటే మాత్రం చాలా మాస్గా అయితే లుక్కులు అయితే ఉంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేయక తప్పదు 8వ తారీఖు వరకు. అంతేకాకుండా ఈ 2024కి ఇది ఒక ఎన్టీఆర్ గారికి ఒక ఫ్యాన్స్కి ఒక పండుగ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సంక్రాంతి రోజున ఒక టీజర్ అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా శ్రీకాంత్ గారు అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు, సినిమా మాత్రం ఒక హైప్ క్రియేట్ చేస్తుంది, ప్రతి ఒక్కరు నచ్చేస్తుంది. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇదైతే పార్ట్ 1 అంటే 1, 2 అని కాదు, జస్ట్ ఒక సినిమాలాగా తీద్దామంటున్నారు. కానీ స్టోరీ బాగా నచ్చి చాలా ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల దీన్ని 2గా కూడా అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా 1, 2 చేస్తున్నారంటే దానికి ఫ్యాన్స్కి ఎంత హైప్ క్రియేట్ చేస్తున్నారో అందరికీ తెలుసు. అంతేకాకుండా కొరటాల శివ గారు అయితే లాస్ట్ ఆచార్య సినిమాతో కొంచెం వెనకడిగేశారు. కానీ దేవర సినిమాతోటి ఎలా ఉంటుందో చూడాలి మరి. అంతేకాకుండా టీజర్లో చూసుకుంటే ఇప్పుడు అనిరుద్ధ్ గారి మ్యూజిక్ కాబట్టి సినిమాకి మాత్రం మంచి హైప్ని అయితే క్రియేట్ చేస్తారు. అంతేకాకుండా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటే సినిమాని బ్లాక్ బస్టర్ చేయగలడు అనిరుద్ధ్ గారు. ఏది ఏమైనా 2024లో మనకైతే ఒక అప్డేట్ అంటే ఇటు చూసుకుంటే చాలా హీరోస్ అయితే పోస్టర్స్, గ్లిమ్స్ అలాగే టైటిల్ కూడా అయితే గిఫ్ట్గా అయితే వచ్చేసాయి ఫ్యాన్స్కి. అంతేకాకుండా ఇప్పుడు దేవర సినిమా నుండి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి అయితే 8వ తారీఖు దాకా వెయిట్ చేయాలి టీజర్ కోసం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఆ పోస్టర్ చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఇన్ఫర్మేషన్, అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.